Say hi to camera. Hi elephant bro, how are you? Nice grass, huh? ఓకే. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది బోర్డర్స్ ఆఫ్ కర్ణాటక. మొత్తానికి దేవుడి దయ వల్ల ఆ బెంగుళూరు అదంతా మొత్తం ట్రాఫిక్ అంతా దాటేసుకుని వెస్టర్న్ ఘాట్స్ కూడా ఆల్మోస్ట్ టచ్ అయిపోయిన తర్వాత వీఆర్ కరెంట్లీ ఎట్ ది ఫైనల్ బోర్డర్స్ ఆఫ్ కర్ణాటక. టు బీ హానెస్ట్, ఈ జర్నీలో మన ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఘాట్ రోడ్స్. అస్సలు ఎంత కర్వీ ఉన్నాయంటే మొత్తం ఒక్కొక్క టర్న్ తీసుకుని ఉంటే దెబ్బకి హ్యాండిల్ బార్ల మీద నుంచి ఒక్కసారి చెయ్యి వదిలేస్తే ఇంకేం లేదు. హాయ్ గ్యాస్, ఎట్లున్నారు అందరూ? మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల మనమైతే ఇంకా కరెక్ట్ మన డెస్టినేషన్కి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ పచ్చని పంట పొలాలు, ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు. కేరళ వైబ్స్ వచ్చేస్తున్నారా బాబు! ఎంత స్పీడ్ కుదిరితే అంత స్పీడ్గా అన్ని ట్రిప్పులు కంప్లీట్ చేసేసి బైక్కి రిటైర్మెంట్ ఇచ్చేసేయాలని నాకు మనసు అయితే చెప్తుంది. కానీ మనసు చెప్తే బడ్జెట్ చెప్పదు కదా. సో ఎలాగోలాగా ముందరికెళ్దాం. ఇంకా చెప్పాలంటే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, ఈ ఫ్రంట్ వ్యూ మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఐ లిటరలీ స్టార్టెడ్ లైకింగ్ దిస్ ఫ్రంట్ వ్యూ. ఎందుకంటే మనం కార్నర్ తీసేటప్పుడు చాలా వైడ్గా రికార్డ్ చేస్తుంది. ఐ లిటరలీ లైక్ ద గోప్రో ఫర్ ఓన్లీ వన్ ఆఫ్ దిస్ రీజన్. కానీ ఎప్పుడు చూసినా దీని బ్యాటరీ ఒకటి స్పీడ్గా అయిపోతుంది. ఎప్పుడు చూసినా కూడా దీని హీటింగ్ ఇష్యూస్ ఒకటి మాత్రం ఎక్కువైపోతున్నాయి. అవి తప్పించి ఇంకే ఇష్యూ లేదు. దేవుడా, మనకి ఎండింగ్ వరకు ఈ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోకుండా ఉంటే చాలు. ఎందుకంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలంటే దీన్ని తీసి నేను ట్యాంక్ బ్యాగ్లో పెట్టాలి. నాకైతే ఈ ఫైనల్ 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇదైతే నాకు పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోమాక్ ఈజ్ లైక్ దెర్ ఈస్ రోడ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ఫుల్ రోడ్. ఇట్ ఈస్ రోడ్, నాట్ లైక్ ఎ ఫుల్ రోడ్. అంటే సాఫ్ట్ రోడింగ్ అనమాట మనకి. ఎక్కడ చూసినా మనుషులు కనపట్టలేదు. రోడ్డు అయితే ఖాళీగా ఉంది. ఇలాంటి రోడ్డులో కరెంటు లేకుండా నైట్ టైం డ్రైవ్ చేస్తే భయం వేస్తుందిరా బాబు. నాకొద్దు, నేను వెళ్ళిపోతా. మనకి వెదర్ ఫోర్కాస్ట్ అయితే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నదంటే ఈరోజు వర్షం పడొచ్చు అన్నది. బట్ ఐఎమ్ ప్రేయింగ్ వర్షం పడకూడదని. ఈ రోడ్లు మాత్రం ఎక్కడ చూసినా ఈ సాఫ్ట్ రోడింగ్, మినిమల్ సాఫ్ట్ రోడింగ్ అండ్ మ్యాక్సిమం సాఫ్ట్ రోడింగ్ ఉంది కదా, అదే అర్థం కాదు. కార్నర్ మాత్రం సూపర్గా ఉంది. రికార్డ్ అవుతుంది కదా, అమ్మాయ. ఓన్లీ బ్యాటరీ ఉంది. లెట్స్ ట్రై టు టేక్ ఏ కార్నర్. ఒక 60 స్పీడ్ 70 స్పీడ్. కమాన్. ఎస్, దట్స్ ఇట్. యా ఏ బేబీ, లెట్స్ గో. ఇలాంటి కార్నర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే చాలా స్మూత్గా, స్పీడ్ ఎక్కువ పెంచకుండా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. లెర్న్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్. నేను చెప్తున్నాను కాబట్టి వినండి, నేర్చుకోండి. అర్థమైందా? ఇలాంటి చిన్న పల్లెటూర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉంటాయన్నమాట. కాకపోతే ఆగడం కన్నా మనం ముందరికి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. ఓ దేవుడా, ఇంకెంతసేపు రా? మనిషి కనపడ్డో ఏం కనపడదో అసలు ఏంటి, వెళ్ళిపోతున్నాడు నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరు ఉన్నారు ఏంటి? అన్నా ఊటీ 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 ಊಟಿ ಗುಂಡ್ಲುಪೇಟೆ ಹೋಗ್ಬೇಕು ಇಲ್ಲಿಂದ ಒಂದು 15 ಕಿಲೋಮೀಟರ್ ಆಮೇಲೆ థ్యాంక్ యూ. అన్న ఏదో చెప్పాడు, నాకు అర్థమైంది కానీ అర్థం కాలేదు. అయినా కూడా అలా ఫాలో అవుతూ వెళ్ళిపోదాం. ఏదో ఒకటి, అంతా భగవంతుడే. స్ట్రైట్ లెఫ్ట్. థ్యాంక్ యూ. మనం విన్నది ఏంటంటే యాక్చువల్లీ ఈ తమిళనాడు బోర్డర్ దగ్గర కిచ్చ సుదీప్ వాళ్ళది విలేజ్ ఉందంట. అంటే కిచ్చ సుదీప్ పుట్టింది కాదు, యాక్చువల్లీ సుదీప్ వాళ్ళ ఫ్యాన్స్ విలేజ్. మొత్తం ఊరంతా సుదీప్ ఫ్యాన్సే. మనకి ఇక్కడ బాబాయిలు చెప్పిన దాని ప్రకారం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. కానీ ఈ సందు చూస్తుంటే తేడా కొడుతుంది, ఇటేనా కాదా అని. గూగుల్ కూడా ఇటే చెప్తుంది, కాబట్టి ఇటు వెళ్ళడమే బెటర్ అనుకుంటా నాకు తెలిసినప్పటికీ. బెంగళూరు నుంచి లేట్గా స్టార్ట్ అవ్వడం అనేది నేను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ టైమ్ 12:45 1 అవుతుంది. నేను జనరలీ 12:30 కల్లా లంచ్కి ఆగేవాడిని. వెల్కమ్ టు బాండిపూర్ టైగర్ రిజర్వ్. సింపుల్గా చెప్పాలంటే ఇది మనకి కర్ణాటకలోని చామరాజనగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట. అండ్ దీని తర్వాత మనకు వచ్చేది మడుమెలాయ్ టైగర్ రిజర్వ్. సింపుల్గా చెప్పాలంటే రెండు ఒకటే. ద ఫారెస్ట్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు. ఈ
మధ్యలో ఉన్న ఫారెస్ట్ని సగం సగం కింద డివైడ్ చేసేసి స్టేట్ బార్డర్కి అకార్డింగ్గా మన కర్ణాటకలోనేమో ఇది బాండిపూర్ టైగర్ రిజర్వ్, అదే చామరాజనగరంలో ఉన్నది. అండ్ వన్స్ వీ గో టు తమిళనాడు ఇట్స్ మడుమిలా టైగర్ రిజర్వ్. బేసిక్గా చెప్పాలంటే ఇది మొత్తం నీలగిరి హిల్స్ బయోస్పియర్ రిజర్వ్ కిందనే ఉంది. ఈ నీలగిరి హిల్స్ అనేవి మనకి బోత్ కర్ణాటకలోనూ ఉన్నాయి, తమిళనాడులోనూ ఉన్నాయి. అండ్ ఆల్సో చెప్పాలి అంటే మన సౌత్లో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా ఉన్నవి నీలగిరి హిల్స్లో. నీలగిరి హిల్స్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీ సౌత్ సమ్మర్ ట్రిప్స్. బెస్ట్ ప్లేస్ అంటే మాత్రం మనకి నీలగిరి హిల్స్. ఇక్కడ ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు వెళ్తున్న డెస్టినేషన్ ఉంది కదా, ఊటీ, ఆల్సో నోన్ యాజ్ ఉదగమండలం. చాలామందికి ఒరిజినల్ పేరు తెలీదు. ఊటీ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఉదగమండలం. అండ్ ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీ అందరికీ, మనకి ఊటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ హిల్స్. సో దట్ ఈస్ ద మేజర్ పార్ట్. ఊటీ వాజ్ నేమ్ ఫర్ ది నీలగిరి హిల్స్ ఓన్లీ. అందుకే కమల్ హాసన్ గారు పాత మూవీలో అంటారనమాట, జెంటిల్మెన్ ద హెవెన్ ఇస్ హియర్. నిజంగా ఏ రాహుకాలంలోనూ పుట్టుంటాను అసలు, నాకు అర్థం కావట్లేదు దరిద్రానికి. అసలుకే ఒళ్ళు మండిపోతుందంటే ఇప్పుడు వర్షం పడుతుంది. ఏం చేయాలరా బాబు ఇలాంటి టైంలో? ఈ రైడింగ్ గేర్ వేసుకొని తీలేంటి, దూరట్లేదు కూడా ఇది. ఛీ! అమ్మాయ, వర్షానికి తడిసిపోకుండా ఆగినా కూడా ఒక మంచి పని ఏంటంటే అన్నీ మూసుకుని స్పీడ్గా బయలుదేరిపోవాలి. ఎందుకంటే ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలో ఒకవేళ వర్షం పడిందని ఆగామే అనుకో, ఇంకేం లేదు. నైస్ కార్నర్, వెరీ స్టీప్, కానీ రోడ్ ఖాళీగా ఉంటే బాగుంటుంది, సూపర్ కొట్టేవాడిని. మ్యాటర్ ఏంటంటే ఇలాంటి రోడ్లలో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. అండ్ హెవీ వెహికల్స్ వెనకాల వెళ్ళడం మానేసి వెళ్తే ఓవర్టేక్ చేసేయాలి, అదే బెస్ట్. ఎందుకంటే ఇలాంటి ప్లేసులు కొంచెం డేంజరస్ అన్నది పక్కన పెడితే, మనం ఒకవేళ సేఫ్గా లేమనుకో ఇంకేం లేదు, అంతే. రేపు పొద్దున మన బాడీలోంచి బోన్స్ కూడా మిగలం. అసలుగా ఇక్కడ హైనాస్ కూడా తిరుగుతుంది తెలుసా. RGV should be good. RGK can be. Seriously. Here got over there. Fine. Seriously. Hey, look. Oh, so terrible. Hey. Why the fuck you are stopping, man? Listen. Elephants. Phone. మొత్తానికి మనం ఇప్పుడు కర్ణాటక బార్డర్ క్రాస్ చేసేసి తమిళనాడు బార్డర్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు చిన్నప్పుడు ఓవి సినిమా చూస్తున్నప్పుడు డ్రీమ్ ఇది, ఒకటేసారి 2 చోట్ల ఉండాలి. Why you guys have to be such assholes, bro? What is the rush? It's a tiger reserve and you are not supposed to be overspeeding. No, re. Slow down, brother. Deer isn't crossing the road. Road is crossing forest. Wow. Look at that elephants. Wow, black elephants. Nice. Oh, hi. Oh, nice feeding.
Hi elephant bro. Hi elephant bro. How are you? Nice grass, huh? అన్నా ఊటీ బైక్స్ నాట్ అలౌడ్ సార్ బైక్ కొనమా ఐ మీన్ దిస్ తెలంగాణ బైక్ నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం ఎలిఫెంట్ క్యాంప్ Okay, they say the men's cabs are not allowed. Okay, look at the deers. అవి చూడు ఏమనుకుంటున్నా అంటే ఈడోడు ఇలా ఉన్నాడు వస్తేనే నా దగ్గరికి రండి వచ్చి హాయ్ బ్రో బాగున్నావా ఇన్సైడ్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫారెస్ట్ ఆల్సో ఓ మై గాడ్ వెయిట్ అడిగారు కదా ఎందుకురా ఊటీ అని చెప్పేసి దిస్ ఈస్ ద రీజన్. So I turn this off. Recording allowed, sir? एक तो पहला बार यहाँ से कोई कैमरा फोटो वगैरह कुछ अलाउड नहीं. I will turn off. बंद कर लो. Do you have rooms available now? How much? 1500 Okay. per night. Per night. Bro, I'm happy with the room. I just need the safety of my bike. Safety is available.